పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షిరిడి నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్లో దొంగతనం, 3 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డ దుండగులు. ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ నందు నాగర్ కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన జిల్లా పోలీస్ అధికారులు. గంజాయి మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. సఖీ కేంద్రాలు అందిస్తున్న సేవలకు ప్రచారం కల్పించి మహిళలలో అవగాహన కల్పించిన కలెక్టర్ ప్రావీణ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాభవన్లో హన్మకొండ మండలంకు సంబంధించిన 51 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన మీడియాతో మాట్లాడుతూ హన్మకొండ మండలానికి సంబంధించిన 51 మంది లబ్ధిదారులకు 51,05,916 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశాం. జిల్లాలో మొదటిసారిగా మన నియోజకవర్గ పరిధిలో చెక్కులు అందించడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరో 231 చెక్కులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు మా యొక్క నిబద్ధతను చిత్తశుద్ధిని గమనించాలి. మొక్కుబడిగా పనిచేసే ఆలోచన నాకు లేదు. మా బాధ్యతగా నేను చేస్తున్నప్పటికీ మీ అవసరాల దృష్ట్యా నన్ను సంప్రదించి పనులు చేయించుకోవాలి. నేను అభివృద్ధి చేసిన తీసుకువచ్చిన నిధుల తాలూకా వివరాలు మీ ఆర్టీఏ ద్వారా తెలుసుకోండి. గత పాలకుల నిర్లక్ష్యం వలన ముందుకు సాగని కాజీపేట బ్రిడ్జ్ పనులు మళ్లీ ముందుకు సాగనున్నాయి. చిరకాల కోరికగా ఉన్న కాజీపేట బస్టాండ్ కొరకు నిన్న రైల్వే జీఎంని కలవడం జరిగింది. సుదీర్ఘ చర్చ సాగించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించిన తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా 231 చెక్కు కూడా ఈ 2-3 రోజుల్లోనే క్లియర్ కాకపోతుంది. అంటే మా యొక్క పనితనాన్ని, మా యొక్క నిబద్ధతను గుర్తించవలసిన అవసరం. మేము ఏ పని చేసినా అనుక్షణం ఏదో స్వర్గీయ శిఖామణి నిస్వార్థపరుడు 20 ఏళ్లు కొడుమూరు ఎమ్మెల్యేగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారని శిఖామణి కుమారులు కొడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ మణిబాబులు తెలిపారు. కొడుమూరు నియోజకవర్గం మున్గలపాడు గ్రామంలో స్వర్గీయ శిఖామణి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధికి పూలమాలలు వేసి శిఖామణి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ బాబులు మాట్లాడుతూ నిశ్శబ్ద నాయకులు, మృదు స్వభావం కలిగిన గొప్ప నాయకుడు ప్రజల హృదయాలలో శిఖామణి చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఓకేనా? ఓకే మళ్ళీ నా తండ్రి గారు స్వర్గీయ శిఖామణి గారి 16వ వర్ధంతి కార్యక్రమము ప్రతి సంవత్సరము జరుపుతున్నాము. నా తండ్రి గారి ఆశయ 4 పర్యాలు కొడుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఏ ఆశలతో పనిచేసినాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులమంతరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఆయన ఎప్పుడు ప్రజలు అందుబాటులో ఉండేటోడు. మేము కూడా ప్రజల్లో అందుబాటులో ఉండడానికి శాశ్వతలా కృషి చేస్తాం. కుటుంబ సభ్యులంతా ఏకకంఠంతో నా తండ్రి గారిని అందరికీ ఈరోజు విందు కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దయచేసి గ్రామస్తులు, కూడి నియోజక ప్రజలు పేపర్ యాడ్ చూసి అందరూ రావాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన శాఖకు మంత్రిని నియమించాలి, ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలి, గిరిజన బంధు 12 లక్షలు తక్షణమే ప్రకటించాలి, ఎస్టీ ఎస్సీ బ్లాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కి అందించిన బీజేపీ నాయకులు. ట్రైబల్ డిక్లరేషన్ వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ట్రైబల్ డిక్లరేషన్ వెంటనే ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నాగర్ కర్నూలులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన జిల్లా పోలీస్ అధికారులు.
సఖీ వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందించే సేవలపై విస్తృతంగా మహిళలతో అవగాహన కల్పించడానికి కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ఎక్సైజ్ కాలనీలో ఉన్న హన్మకొండ జిల్లా సఖీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా సఖీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలకు ప్రచారం కల్పించి మహిళల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సఖీ వన్ స్టాప్ కేంద్రం ద్వారా బాధిత మహిళలకు తక్షణ సహాయంగా కౌన్సిలింగ్, వైద్య సహాయం, తాత్కాలిక వసతి, న్యాయ సహాయం, పోలీస్ సహాయం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాత్కాలిక వసతి పొందిన వారికి కిట్లను కూడా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సఖీ కేంద్రాన్ని సంప్రదించడానికి మహిళలు హెల్ప్ లైన్, ఆడపిల్లల హెల్ప్ లైన్ ఉన్నాయని అన్నారు. సఖీ కేంద్రాన్ని సంప్రదించుటకు 08702452112 నెంబర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని బాధితులకు వీడియో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పబ్లిక్ ప్రదేశాలలో సఖీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు వివరిస్తూ గోడపత్రికలు అందించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేడు శ్రీమతి శ్రీ లక్ష్మీదేవి అన్న క్యాంటీన్లో పాల్గొని పేదలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ద్వారా పిఠాపురంలో చాలా ఘనంగా పేదలకు 5 రూపాయలకే భోజనం కల్పించారు. పేదలు అందరూ ఎంతో ఆనందంగా ఉండేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు కక్షపూరితంగా ఆపివేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గత 4 ఏళ్ల నుండి వర్మస్ కావ్య ఫౌండేషన్ ద్వారా ప్రతి గురువారం నియోజకవర్గంలో గల 54 గ్రామాల ప్రజలకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నాము. త్వరలోనే వచ్చే నెల 15వ తారీఖు నుండి మరలా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మళ్ళీ వరంగా చేయడం జరుగుతుంది. అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. గ్రామాలు స్టార్ట్ నుంచి కూడా వరం గారి ఆధ్వర్యంలో 57 గ్రామాల ఉచితంగా భోజనాలు అందించడం జరుగుతుంది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే నెల నుంచి అన్న క్యాంటీన్లన్నీ రాష్ట్రం అంతటా కూడా. కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన కేటీఆర్ ఆగస్టు 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలోపు కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మేము కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ అన్నారు. ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరేమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. గోదార్ఖండ్లోని విఠల్ నగర్ మీసేవ ముందున్న నిరుపేద దళిత కుటుంబం నివాసిస్తున్న తరుణంలో శుక్రవారం నాడు ఉదయం 8 గంటలకు శనిగారపు ఎల్లమ్మ ఉంటున్న ఇల్లు ప్రధాన ద్వారం గోడ కూలిపోవడం బాధాకరమైన విషయమని మద్దెల దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ నిరుపేద దళిత కుటుంబాన్ని పరామర్శిస్తూ కూలిపోయిన ఇంటి గోడను పర్యవేక్షించి ఆయన మాట్లాడుతూ RG2 పరిధిలోని OCP3 బ్లాస్టింగ్ల వల్ల అనేక రకాలుగా నిరుపేదలు వేసుకున్నటువంటి చిన్న చితక ఇండ్లు గుడిసెలు భారీ బీటలు పడుతుండటంతో ఒకవైపు 10 రోజుల నుండి ఏకధాటిగా వర్ష బీభత్సం సృష్టిస్తున్న తరుణంలో నేడు శనిగారపు ఎల్లమ్మ ఇల్లు గోడ నీలమట్టం కావడంతో అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కావున నేడు కుటుంబ సభ్యులు తలదాచుకోవడానికి ఇల్లు ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయిపోయిందా సార్? వాషింగ్ తోటి ఇంకింత ఎఫెక్ట్ అయ్యి
తెలం దాకా వాన పొద్దునే మేము ఇంకా ఈ దెబ్బలు చేయంగా కొంత ఈ వానలు ఇప్పుడు 15 రోజులు ఈ బాయి దెబ్బలు కూడా మీద పడి చచ్చిపోతాడే కదా. ఎవరికి ఇంత సాయం చేస్తలేరు సారు. మా ఇల్లు దుడుపు మా ఇల్లు గంట కొంచెం లోపలి వాటి ఏదన్నా సాయం చేయాలి. కొంచెం సాయం చేయరు పుణ్యమే కదా. ఎవరు చేసేటట్టున్నారు, ఎవరిని వాళ్ళు తోడుకుంటారు. ఒకళ్ళు సాయం గోదావరి కని ప్రాంతంలోని విఠల్ నగర్ మీ సేవ ముందు గల 34వ డివిజన్లో నిరుపేద దళిత కుటుంబం మరి చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుంటే ఈ భారీ వర్షాలు ఒకవైపు, ఇంకోవైపు OCP3 బ్లాస్టింగ్లతోటి మరి ఇల్లు పునాదుల కాడ నుంచి మరి పెకిలించే విధంగా అటు సింగరేణి యాజమాన్యం తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని విధంగా ఈ నిరుపేద కుటుంబాలు పనికి వెళ్తేనే మరి వాళ్ళ బ్రతుకు తెరువు నడుస్తుంది తప్ప మరొకటి కాదు. సింగరేణి యాజమాన్యం 3:30 గంటలకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే మరి ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ నిరుపేద దళిత తల్లి కుటుంబం మరి ఈ గోడ కూడా కూలిపోవడం జరిగింది. దురదృష్టం కొద్దీ మరి ఈ విధంగా జరిగితే బాధాకరం. ఏది ఏమైనప్పటికీ మరి అది అదృష్టమా దురదృష్టమా ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. యుద్ధ ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించవలసిన అవసరం ఉంది. ఈ నిరుపేద కుటుంబానికి తక్షణమే పునరావాసం కింద మరి సింగరేణి యాజమాన్యం ఒక కోటర్ను నియమించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. సంబంధించినటువంటి MRO గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కూడా స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లును ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులను కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి C&MD బలరాం గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు. చిన్నా చితగా ఇల్లు నిర్మించుకున్నారు. ఈ భారీ బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు బీటలు వారిపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. బలరాం గారు కూడా దీనిపై స్పందించవలసిన అవసరం ఉందని మేము దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మేము యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోపలికి పడితే మేము ఉండకపోదు, ఏమన్నా సాయం చేయండి. ఇల్లు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అంటే అలాగే ఇక మేము చచ్చిపోవడే అవుతుంది, ఏం లేదు. డబల్ బెడ్రూమ్లు అంటాను, ఇవి అంటాను. మరి మాకు కొంచెం సాయం చేయండి. ఒక కోటరాలు చూపించమను. ఇప్పుడైతే చూడండి, మీరైనా చూడండి, అది దిగింది ఆయన మేము ఏడ వండుకోవాలి, ఏడుండాలి, ఎవరేమో సాయం చేస్తాను. అచ్చుడు చూసుడు పోవుడు ఓట్లు వేసుడు అంతవరకే మేము ఏదైతే చేసుడు లేదు. ఇప్పటికైనా కొంచెం సాయం చేసి ఇల్లు చేస్తారా, మరి ఏం చేస్తారో మాకు ఒక కోటరాన్న చూపించింది. ఇప్పుడైతే ఉండటానికి లేదు మాకు. కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న కాళికామాత ఆలయంలో ఆషాఢమాస బోనాల సందర్భంగా అంగరంగ వైభవంగా అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో 1963లో కాళీమాత అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నరేంద్ర భవాని నిత్య నైవేద్యం పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ప్రతి సంవత్సరం బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆషాఢమాసం బోనాల సందర్భంగా నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని డప్పు ఢోలు వైద్య కళాకారుల ప్రదర్శనలో అమ్మవారి రథయాత్ర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో బూడిదగడ్డ బస్తీలో పాసీ కులస్తుల చేత 1963వ సంవత్సరంలో అమ్మవారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. అప్పటి నుంచి వారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తదాది శ్రీ నరేంద్ర భవానీ స్వామివారు 95వ సంవత్సరంలో ఇక్కడికి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క దీక్షలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇటువంటి అత్యంత సుందరమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థలదాతలు అలాగే బస్తీవాసులు గ్రామంలో ఉన్నటువంటి భక్తజనులందరి యొక్క సహకారంతో అత్యంత ఉన్నతమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యము ఉదయము సాయంత్రము రాత్రి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా బోనాల జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా
ఈ సంవత్సరం 26వ సంవత్సరం. అప్పటి నుంచి కూడా అత్యంత వైభవంగా బోనాల జాతర కార్యక్రమం మహోత్సవం నిర్వహించడం జరుగుతోంది. అమ్మవారి అనుగ్రహం విశేషం చేత ఇక్కడికి ఎవరైతే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తారో వారందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు దీవెనలు ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలని కూడా నెరవేరుతోంది. దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క మహంకాళి అమ్మవారి యొక్క ఈ సంవత్సరం బోనాల జాతరలో ఇప్పుడు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతోంది. భక్తులంతా కూడా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని సేవిస్తున్నారు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అమ్మవారు జూలూరుపాడు మండలం కరివాడిగూడెం గ్రామానికి చెందిన మహిళలు లబోదీపమని అంటున్నారు. గ్రామానికి చెందిన గ్రామదీపిక మరియు బ్యాంక్ మిత్ర అయిన దుర్గారావు అనే వ్యక్తి మహిళా సంఘాల వద్ద నెల పొదుపు డబ్బులు బ్యాంకులు జమ చేయడానికి వసూలు చేసి బ్యాంకుతో అతని దగ్గరే ఉంచుకొని సుమారు 8 నెలల పాటు సుమారు 25 లక్షల రూపాయలు బ్యాంకులు జమ చేయడంతో సదరు సంఘాలకు చెందిన మహిళలు బ్యాంక్ నుండి అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో నోటీసులు అందుకున్న మహిళలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇవే కాకుండా శ్రీనిధిలో జమ చేయవలసిన 25 లక్షల రూపాయలు కూడా జమ చేయకపోవడంతో లబోదిమని అంటున్నారు. మహిళలు సుజాతనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి దుర్గారావుపై ఫిర్యాదు చేశారు. కాదు మనందరం చేయడానికి ఉంచుకున్నాం కదా, మరి ఈమె ఏం చేసింది? ఇచ్చానుకోండి కదా మీరు ఒక్క నెల తీసుకోలేదు, ఓకే నేను నమ్ముతాను. లీడర్స్ ఏం చేస్తున్నారు? ఎవరు చెప్పా ఉన్నారో వాళ్ళు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? నా పేరు అయినవెల్లి ఉమారాణి, మాది కరివారిగూడెం గ్రామం. కరివారిగూడెం గ్రామంలో మేము డ్వాక్రా సంఘాల ద్వారా ఏపీజీవీబీ బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవడం, లోన్ తీసుకోవడం జరుగుతుందండి. అయితే మాకు అక్కడ కరివారిగూడెం గ్రామంలో బ్యాంకు మిత్రగా ఏపీజీవీబీ బ్యాంకు వాళ్ళు అక్కడ సమావేశం పెట్టి బ్యాంకు మిత్ర ఇక్కడే మినీ ఏటీఎం లాగా పెట్టి ఇక్కడే మీరు సంఘాల ద్వారా డబ్బులు ఇక్కడే జమ చేసుకోండి అనేసి చెప్పారండి మాకు. అప్పటి 2015లో ఆయన్ని అక్కడ నియమించారు. అప్పటి నుంచి మేము నమ్మకంతో అతని దగ్గరే
సంఘాల ద్వారా డబ్బులన్నీ తీసుకొచ్చి కనీసం 30 సంఘాల డబ్బులన్నీ తీసుకొచ్చి అతని దగ్గర కడుతున్నామండి. కానీ ఇన్ని సంవత్సరాలు కొంచెం నమ్మకంగా నమ్మించి కట్టాడు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మా సంఘాల డబ్బులన్నీ కట్టకుండా ఆఫ్ చేశారండి. మేము అనుకున్నాం కదా ప్రతి నెల కష్టపడి రోజు కూలికి వెళ్ళి కట్టినామండి ఆ డబ్బులనేసి. ఇప్పుడేమో 8 నెలల నుంచి మీరు డబ్బులు కట్టట్లేదు అనేసి బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. అదేంటి మేము కడుతున్నాం కదా నోటీసులు రావడం ఏంటనేసి బ్యాంకు దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తే మీరు డబ్బులు కట్టలేదమ్మా మీరు అనేసి అన్నారు. అదేంటని మేము బ్యాంకు మిత్రగా అట్లా కట్టాం కదా మీరే పెట్టారు కదా అక్కడ మేము కట్టాం కదా అనేసి అంటే అతను కట్టలేదని తెలిసిందండి. అతని మీద యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం కానీ వీళ్ళు బ్యాంకు వాళ్ళు ఆపేశారండి మమ్మల్ని. అతను చనిపోతాడేమో ఏమైనా చేసుకుంటాడేమో మళ్ళీ మీ మీదకి వస్తుంది అనేసి మమ్మల్ని ఆపేశారండి. మమ్మల్ని యాక్షన్ తీసుకొని ఇవ్వలేదు. కనీసం 1 year నుంచి జరుగుతుంది ఇది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బ్యాంకులో వాళ్ళు మారారండి అందరూ. వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త సార్లు కొంచెం మళ్ళీ వచ్చి ఇక్కడ కనుక్కుంటే మీరు యాక్షన్ తీసుకుంటామమ్మా మీరు తీసుకోండి అనేసి అన్నారు. అంటే మేము వాళ్ళు వచ్చి సార్లకి యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చాము. అతను దగ్గర యాక్షన్ తీసుకోవడానికి కూడా అతను లేకుండా వెళ్ళిపోయిందండి. అతను ఏమన్నా మళ్ళీ చేసుకుంటాడేమో అనేసి మేము ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు అతను అసలే లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మమ్మల్ని ఆ డబ్బులన్నీ మీరే కట్టండి అని మాకు నోటీసులు పంపిస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లోనేమో భార్య భర్తలతోటి ఇబ్బందులు వస్తున్నాయండి మాకు. మేము నెల ఇచ్చాం మీరు ఎవరికి కట్టారు మీరు ఏమైనా చేసుకోండి అనేసి భర్తలేమో ఇంటి దగ్గర పెడుతున్నారు. మేమేం చేయాలి ఇప్పుడు? మాకేమన్నా బ్యాంక్ అధికారులు కానీ ప్రభుత్వం ద్వారా కానీ మాకు న్యాయం జరిగేలా చూడాలి. నమస్కారం అండి. నా పేరు నరేష్. నేను సులభనగర్ ఏపీజీవి గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్నాను. ఇక్కడ మేము పరివార గ్రూప్ సంబంధించి అన్ని గ్రూపులకి లోన్లు ఇచ్చున్నాము. అందులో 8 గ్రూపుల నుంచి సరిగ్గా రీపేమెంట్ రాకపోతే మేము వచ్చిన తర్వాత ఇక్కడ నోట్స్ జనరేట్ పంపించాము. ఆ గ్రూప్స్ నోట్స్ అనుకున్న తర్వాత బ్యాంక్ వచ్చి మేము కట్టాము అని చెప్పుకున్నారు. పెడితే ఇక్కడ ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో అర్థమవుతుందో కొన్ని ఎంక్వైరీ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన బ్యాంక్ మిత్ర ప్లస్ అతను వివో 2 అతనే వర్క్ చేస్తారు. అతని దగ్గర కొంచెం మోసం జరిగినట్టు తెలిసింది. దానికి సంబంధించి 8 గ్రూపులు ఇక్కడికి వచ్చి అందులో 4 గ్రూపులు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కానీ మేము తగిన చర్యలు మా ఉన్నతాధికారులు తెలియజేస్తాము. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అందరికీ న్యాయం జరిగేలా చూస్తాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.